20వ వచనము కలిసి చదువుకుందాం. I have been crucified with Christ, and I no longer live, but Christ lives in me. The life I live in the body, I live by faith in the Son of God, who loved me and gave himself for me. గలతీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో ఉంటున్న యూదులు వాళ్ళని నిదానంగా పుట్టి విశ్వాసము కాదు, విశ్వాసంతో పాటు సున్నతి కూడా అవసరము, విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరం, అప్పుడే నువ్వు రక్షించబడగలవు లేక అప్పుడే నువ్వు పరిపూర్ణతలోనికి రాగలవు అనే సిద్ధాంతాన్ని నిదానంగా వాళ్ళు ప్రబోధిస్తూ వచ్చినప్పుడు చాలామంది గలతీ సంఘంలో ఉంటున్న వాళ్ళు ఆ పాత పరిస్థితికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో వారిని మళ్ళా బలపరచడానికి కొంచెం ఘాటుగానే రాసిన ఉత్తరము ఈ గలతీలకి రాసిన పత్రిక. అయితే ఈ ఉత్తరంలో ఆయన చెబుతా ఉంటున్న మాట 20వ వచనంలో అంటున్నాడు, ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాను. ప్రభు మనల్ని కోరుకుంది, ప్రభు అసలు మనల్ని సృష్టించింది కూడా ఈ అద్భుతమైన ఉద్దేశం కొరకే. ఏంటి అనంటే ఆయన మనలో మన ద్వారా జీవించాలనేదే ఆయన హృదయ కోరిక. హీ వాంట్స్ టు లివ్ ఇన్ అండ్ త్రూ అస్. మన ద్వారా ఆయన బ్రతకాలి అనేది, ఆయన కార్యాలు మన ద్వారా జరిగించాలని. అందుకే దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు సృష్టించేటప్పుడే గాడ్ డిపెండెంట్ గా తయారు చేశాడు. సృష్టిలోనే జెనసిస్ 1లోనే మానవుడిని గాడ్ డిపెండెంట్ గా తయారు చేశాడు, దేవుని మీద ఆధారపడేవాడిగా తయారు చేశాడు. ఉదాహరణకి జెనసిస్ 1 కనుక చదివితే ఫిష్ ని వాటర్ డిపెండెంట్ గా తయారు చేశాడు. అందుకే లెట్ ద వాటర్ టీమ్ విత్ ఫిషెస్ అన్నాడు. ఫిష్ నీళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టే తయారు చేశాడు. ఫిష్ కి ఇంకేం అవసరం లేదు, ప్రైమరీగా వాటర్ ఉంటే చాలు. ట్రీస్ ని గ్రౌండ్ డిపెండెంట్ గా తయారు చేశాడు, ఇది జెనసిస్ 1. అట్లానే మ్యాన్ ని, మనిషిని గాడ్ డిపెండెంట్ గా తయారు చేశాడు. ఇదే మన లైఫ్ అండి. తృప్తిగా మనం బ్రతకాలి అని అంటే మనం గాడ్ డిపెండెంట్ గా ఉండాలి. దేవుని మీద ప్రతి దానికి ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయన మీద బరువేసి, పూర్తిగా భరోసా పెట్టి ఆయన ఉంటే చాలు. హీ కెన్ టేక్ మై లైఫ్ అనే ఈ భరోసాతో ఆయనతో పాటు నడవడం చాలా కీలకమైన విషయం. సో ప్రభుత్వాడు, నేను నీ కొరకు సిలువేయబడి ఉన్నాను. ఇప్పుడు ఈ సహజంగా క్రిస్టియన్ చర్చెస్, చాలా చర్చెస్ కి సిలువ అనే గుర్తు ఉంటుంది. ఈ సిలువ అనే గుర్తులో 2 రకాల సిలువలు ఉంటాయి. ఒక సిలువేమో ఖాళీ సిలువ, అంటే ఓన్లీ క్రాస్ ఉంటుంది. మెథడిస్ట్ చర్చ్, కొన్ని చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్ ఇవి. దాని తర్వాత కొన్ని క్రాసెస్ మీద యేసు ప్రభు పోర్ట్రేట్ ఒకటి వేస్తారు, అంటే ఒక పోర్ట్రేట్ ని వేస్తూ ఉంటారు క్యాథలిక్ చర్చెస్. 2 క్రాసెస్, ఒకటేమో ఖాళీ క్రాస్, ఒకటేమో జీసస్ ఉన్న క్రాస్. సో ఈ జీసస్ ఉన్న క్రాస్ ఏం చూపిస్తున్నారు అని అంటే ఆయన నిన్ను ఇంత ప్రేమించాడు అని. ఈ ఖాళీ క్రాస్ వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఆయన గతంలో అది నీ కోసం చేశాడు, ఇప్పుడు ఆయన సిలువ మీద లేడు, ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. హీస్ ఆన్ ద థ్రోన్. ఈరోజు ఆయన దగ్గరకు వస్తున్న మనము సిలువ వేయబడి ఉండడం, పూర్తిగా ఆయనకు అప్పగించుకోవడం ఎలా అనే విషయాన్ని తూకిగా కొన్ని మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ కాబట్టి సిలువ దగ్గర జరిగిన ఒక విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. వద్దాం లూకాసు వార్తకి. లూకాసు వార్త 23వ అధ్యాయానికి వద్దాం. లూక్స్ గాస్పెల్ అండ్ చాప్టర్ 23. లూకాసు వార్త 23వ అధ్యాయము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారికి ఇరువైపులా దొంగల్ని వాళ్ళు సిలువ వేస్తా వచ్చారు. 32వ వచనం చదువుతారు ఎవరన్నా? లూకా 23:32. చాలండి. ఇక్కడ ఆయనతో కూడా చంపడానికి తీసుకొని వచ్చారు. వాళ్ళు నేరములు చేసిన వాళ్ళు.
other men, both criminals, were brought to be executed along with him. ఆయనతో పాటు సిలువ వేయడానికి తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఒకళ్ళు రైట్ కేసారు, ఒకళ్ళు లెఫ్ట్ కేసారు. యేసు ప్రభుని మధ్యలో పెట్టారు. యేసు ప్రభుని ఎప్పుడైతే మధ్యలో పెట్టి అటు ఇటు పెట్టారో, మామూలుగా సిలువ మరణము అని అంటే ఏదో అట్లా ఒక్కసారి అయిపోయేది కాదు. అది చాలా రిసర్చ్ తాత, చాలా జాగ్రత్తగా చచ్చిపోవాలి, కానీ టైం పట్టాలి. ప్రతి అణువులో నొప్పేయాలి, ఎముకలు విరక్కూడదు. చాలా భయంకరమైన వేదన గుండా తీసుకొని వెళ్ళి ఆ మనిషి చావాలని దాన్ని చాలా జాగ్రత్తగా ఫ్యాబ్రికేట్ చేసిన, డిజైన్ చేసిన ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ తో నింపబడిన క్రాస్ అది. సో ఈ క్రాస్ దగ్గరకు వచ్చినప్పటికి సహజంగా మనం ఏమనుకుంటాం అంటే సిలువేస్తే ఒక 2-3 అవర్స్ లో చచ్చిపోతారు. బేసిక్ గా చచ్చిపోరు, కొన్ని రోజులు ఉంటారు సిలువ మీద. అంటే మరణం అంత ఈజీగా రాదు. వాళ్ళు బతకలేరు, చచ్చిపోలేరు, అది వాళ్ళ పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటారు వాళ్ళు. ఇంకా చాలా విపరీతమైన నొప్పితో కూడిన ఈ సిలువ మరణంలో 2 దొంగల్ని తీసుకొని వచ్చి వేశారు. ఇంకా ఈ దొంగల్ని ఎప్పుడైతే సిలువేశారో కిందుంటున్న వాళ్ళందరూ యేసు ప్రభుని గేలి చేస్తున్నారు. ఈ దొంగలు 2 కూడా గేలి చేశారట. 2 దొంగలు యేసు ప్రభుని ఎంత విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటున్నారంటే, 2 దొంగలు ఈ మాట అంటూ 2 దొంగలు ఆయన గేలి చేస్తారు. చదువుదామా మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనము. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. వీళ్ళ పరిస్థితి ఇంత అధ్వానము. అలాగే ఎలాగూ అని అంటే ఆ పైన అంటున్నారు కదా, 41 నుంచి ఉంటది ఆ మాట ఏంటంటే, ఇతరులని రక్షించే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు ఇశ్రాయేలుకి రాజువా, నువ్వు కిందకి రా చూద్దాం, అప్పుడు మేము నమ్ముతాం. నువ్వు దేవుడిని నమ్ముకున్నావా, ఈ దేవుడు ఎక్కడ పోయాడు, ఈ దేవుడు కావాలంటే నిన్ను రక్షించాలిగా, నువ్వు దేవుని కుమారుడుగా. ఈ పదాలన్నీ 41, 42, 43 అంటున్నారు. అలాగుననే అని అంటే 2 దొంగలు కూడా అదే మాట్లాడినారు. సేమ్, బహుశా ఆ మాటలు రిపీట్ చేయకపోవచ్చాము, కానీ యాటిట్యూడ్ అదే. ఏంటి సార్, మీరేదో దేవుడు అన్నారే, మీరేదో పెద్ద మీటింగ్లు పెట్టారే, ఎన్నో ప్రగల్భాలు పలికారే, ఇప్పుడు దిగి చూపించు అని చెప్పి కింద నుంచి అంటున్నారు. రైట్ సైడ్ నుంచి ఒకడు అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకడు అంటున్నారు. 2 దొంగలు కూడా, 2 బంటి పోట్లు దొంగలు కూడా ఇదే మాటలు అంటున్నారు, ఇట్లానే అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉన్నారు. ఇలా జరుగుతూ వచ్చిన కొద్దిసేపటికి నిదానంగా ఒక వ్యక్తిలో మార్పు రావడం మనం చూడొచ్చు. ఈ మార్పు మనలో కూడా రావడం సాధ్యమే. ఈ దొంగ చేసిన పని చేయగలిగితే, ఈ దొంగ చేసిన ఈ ప్రాముఖ్యమైన పని చేయగలిగితే ఈ మార్పు మనలో కూడా రావడం సాధ్యమే. మొట్టమొదటిది, ఈ దొంగ ఏం చేశాడు అని అంటే, ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు సులువు మీద వేలాడుతూ ఉండగా ఆయన ఒక పదాన్ని చాలా జాగ్రత్తగా విన్నాడు. చదవమా, లూకా సువార్త 23వ అధ్యాయం. ఇంకెక్కడికి వెళ్ళాం, లూకా 23లోనే ఉంటాం. సరే, లూకా సువార్త 23వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుతారా? వారు ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు చాలండి. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి మరణపు ఆ వేళల్లో 2 దొంగలు ఆయన పక్కన ఉన్నారు. ఆ టైంలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు. ఈ మాట చాలా క్రూషియల్ మాట పలకడం. ఎందుకు అని అంటే, పాత నిబంధనలో పాపం చేస్తే బలులున్నాయి. ఏ పాపాలకి బలులున్నాయి చెప్పనా? మొట్టమొదటిది, ఇప్పుడు బైబిల్లో వ్యభిచరించొద్దు అని రాశారు. ఒకడికి తెలియదు బైబిల్లో అది రాశారని తెలియదు, అని వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేస్తే, రే బైబిల్లో ఉందిరా వ్యభిచారం చేయొద్దని. అయ్యో సార్ నాకు తెలియదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? బలు అర్పించు. అంటే ఇగ్నోరెన్స్ బట్టి పాపం చేస్తే వాడికి బలి ఉంది. రెండోది, దొంగోడు సడన్ గా ఇంట్లోకి వచ్చాడు, ఈ టెన్షన్ అయిపోయి కళ తీసుకొని కొట్టాడు, వాడు చచ్చిపోయాడు.
అనుకోని కొట్టలే, సడన్ గా ప్రీ మెడిటేటెడ్ థాట్ లేకుండా కొట్టేశాడు. వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సార్ ఇట్లా సడన్ గా అయిపోయిందండి, నేను అనుకోలేదు, ఇట్లా అయిపోయింది, సరే బలర్పించుకో. ఆ తర్వాత ఏదన్నా అపవిత్రమైంది అంటే శవాన్ని మోయాల్సి వచ్చింది, పరిస్థితిని బట్టి మోసారు, దాన్ని బట్టి వాళ్ళు అపవిత్రులు అయితే వాళ్ళు వచ్చిన బలి అర్పిస్తారు. ఇలాంటి నేపథ్యంలో బలుంటాయి. కానీ ప్లాన్ చేసి బైబిల్లో రాశారని తెలిసి కూడా పాపం చేస్తే వాడు దొరికాడు అనుకో, సార్ బైబిల్లో ఉందని నాకు తెలుసు, నేను ఆలోచించి ప్లాన్ చేసే పాపం చేశాను, ఇప్పుడు నాకేమన్నా బలుందా అని అంటే యాజకుడు ఏమంటాడు తెలుసా, నీకు బలి లేదురా, సంపేయండి వీడిని అంటారు. వాడికి బలులు లేవు. దేర్ ఇస్ నో సాక్రిఫైస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దట్ కాంపెన్సేట్స్ ప్రీమెడిటేటెడ్ అండ్ నాలెడ్జబుల్ సిన్. తెలిసిన పాపం, ప్లాన్ చేసుకున్న పాపాన్ని తీసే బలి పాత నిబంధనలు లేదు. అందుకనే యేసుప్రభు ఈ మాట అంటే చాలా ఇంపార్టెంట్. తండ్రి వీళ్ళు ఏం చచ్చిన ఎరగరు. ఏమెరగరు? ఈయన దేవుని కుమారుడిని వీళ్ళు నమ్మలే, వీళ్ళు ఎరగరు, ఎరుగుతే ఆ పని చేయరు. అదే పౌలు రాస్తాడు కదా, ఆ మహిమ ఆ స్వరూపిని వాళ్ళు ఎరగలేదు. దే డిడ్ నాట్ నో ద కింగ్ ఆఫ్ గ్లోరీ. అందుకే సిలువేశారు. సో తెలియక వీళ్ళు చేస్తున్నారు అని అంటున్నాడు. ఆ మాట అనేటప్పుడు బహుశా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో ఈ దొంగ ట్రాన్స్ఫర్మేషన్. ఆ దొంగ ఈయన సిలువ మీద ఉంటున్నప్పుడు ఈయన మాట వింటున్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు. అసలు ఏ ప్లేస్ నుంచి ఆయనని తండ్రి అని పిలవడం ఏంటి? ఫాదర్ అని సిలువ మీద ఉండేవాడు ఎలా పిలవగలడు? అసలు ఇది ఏం కనెక్షన్ ఉంది? వాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఇస్ దేర్ బిట్వీన్ ద వన్ బీయింగ్ క్రూసిఫైడ్ అండ్ ద వన్ ఎగ్జాల్టెడ్? సిలువ మీద వేలాడదీయబడిన నేరస్తుడు ఏంటి, ఆయన తండ్రి అని పిలవడం ఏంటి? ఇక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది పని. ఇక తండ్రి వీళ్ళేం చేస్తున్నారు, వీరు ఎరగరు, క్షమించు. ఫస్ట్ టైం తన లైఫ్ లో ఇలాంటి మాట వింటున్నాడు. రోమాలు నిక్కబడుచుకొని ఉంటాయి, మనిషి గుండె అవిసిపోయి ఉంటాయి. ఏం మాట ఇది? క్షమాపణ ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా క్షమించగలవు? పాత నిబంధన పంటికి పన్ను కంటికి కన్ను అని అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే అది ఉగ్రత అనుకుంటాం. కాదు, కనికరం. ఎందుకు కనికరం చెప్తా. ఒకడు కన్ను తీసేశాడు. కన్ను తీస్తే వాళ్ళోళ్ళు కోపం వచ్చి వీడిని చంపేస్తారేమో అని దేవుడు రూల్ పెట్టాడు. కన్ను తీసాడు, కన్నే తీయాలి. దేర్ ఇస్ మర్సీ ఇన్ ద లా. ఎక్కువ చేయకూడదు. వాడు కన్ను తీస్తే వీడికి ఒక్కనే తీయాలి. వీడు 10 మంది కన్ను తీశాడు, వీడికి ఎన్ని తీస్తారంటే 2 తీస్తారు. ఎంత మర్సీ కదండి. అందరూ లాలో యాంగర్ ని చూశారు, యేసుప్రభు లాలో ఉంటున్న మర్సీని చూశాడు. ఆయన అంటున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేయించినా వీరు ఎరగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఆ మాట విని నిజంగా షాక్ అయిపోయి ఉంటాడు కదా. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు చెప్పాడు, చెప్పింది చేశాడు, చేసిందంతా చెప్పాడు. హీ ప్రీచ్ వాట్ ఎవర్ హీ డిడ్ అండ్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్. ఆయన చెప్పాడు అంతకు ముందు, నీ శత్రువులను ప్రేమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని దీవించండి. అక్షరానుసారంగా మాటలన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని క్షమిస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే షాక్ అయిపోతున్నాడు. క్రిస్టియన్ లైఫ్ ఇంటేనండి. ఒక క్రిస్టియన్ ని నువ్వు మెజర్ చేయాలి అని అంటే ఎప్పుడు గిఫ్ట్ బట్టి మెజర్ చేయొద్దు. క్రిస్టియన్ ని మెజర్ చేసే వెరీ బ్యాడ్ ఇన్అప్రోప్రియేట్ మెజర్మెంట్స్ ఏంటో తెలుసా? సీనియారిటీ బట్టి మెజర్ చేయడమో, గిఫ్ట్స్ బట్టి మెజర్ చేయడమో, లేకపోతే ఆయన లోకంలో ఉంటున్న పరపత్తు బట్టి, లోకంలో ఉంటున్న హుందాతనం బట్టి మెజర్ చేయడం. These are absolutely inappropriate measurements to measure the spirituality of a person. ఒక వ్యక్తి ఆత్మీయతని లెక్క చేయాలంటే ఏ ఉద్యోగం చేస్తారు సార్? ఆయన క్యూసీలో చేస్తారా, లేకపోతే ఆయన గవర్నమెంట్ లో చేస్తారా, లేకపోతే ఆయన బిజినెస్ చేస్తారా? అది ఒక వ్యక్తి స్పిరిచువాలిటీకి అంతస్తు కాదు. ఆశీర్వాదాలు ఒక వ్యక్తి స్పిరిచువాలిటీకి అంతస్తు కాదు. వరాలు ఒక వ్యక్తి స్పిరిచువాలిటీకి అంతస్తు కాదు. అందుకే చాలా మంది మోసపోతూ ఉంటారు. కొంచెం నిలబడి ఇక్కడ బాగా మాట్లాడితే, అంటే కొంచెం అలవాటు చొప్పున మంచి పదాలు ఉపయోగించి, కొంచెం మంచి ఫ్లోలో, కొంచెం బేస్ వాయిస్ లో కంటిన్యూస్ గా 1 గంట సేపు మాట్లాడితే కొంచెం ఎంత భక్తుడు ఎప్పుడు అనుకోద్దా? ఇది గిఫ్ట్
గిఫ్ట్ వేరు. దయ్యాలు అలగొట్టు కానీ భక్తుడా, రోగాలు బాగు చేయడం కానీ భక్తుడా కాదు. అది మెజర్మెంటే కాదు. లేకపోతే పెద్ద అయినా అది కూడా మెజర్మెంట్ కాదు. ఇవి మెజర్మెంట్. మరి ఏంటయ్యా మెజర్మెంట్ అంటే యేసుప్రభు చాలా చాలా స్ట్రైట్ గా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే ఫ్రూట్ మెజర్మెంట్. ఏంటి ఫ్రూట్ అంటే? ఫ్రూట్ అంటే నేను ఎప్పుడూ ఉదాహరణ చెప్తా ఉంటా. ఫ్రూట్ అంటే ఓ మామిడికాయ చెట్టు ఉందంట. ఒక ఊరు బయట ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంది. ఓ పాస్టర్ గారు ఊరంతా తిరిగి సువార్త చేశాడు. బాగా అలసిపోయాడు. అలసిపోతే ఇక ఆకలేస్తా ఉంది, అలసిపోయాడు. ఇంకా సైకిల్ తొక్కుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ మామిడి చెట్టుకు రాయేసుకుంటాడు. అది మంచి మామిడికాయ ఇస్తే తినేసి దాని నీడలో హ్యాపీగా నిద్రపోయాడు. ఆ నిద్ర అంతా తీరిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఊరోళ్ళందరూ చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు దగ్గరకు వచ్చి అన్నారంట, ఏ చెట్టు సూపర్ చెట్టే నువ్వు, మన పాస్టర్ గారు పాపం బాగా అలసిపోయారు, ఆకలితో ఉంటే నువ్వు ఆహారం ఇచ్చావు, నీడిచ్చావు, సూపర్ చెట్టు నువ్వు అని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలకి ఒక ఊర్లో ఒకడు ఇద్దరిని చంపేశాడు. పొడిసి కత్తి తీసుకొని అడ్డంగా పొడిసి చంపేసి ఆ ఊరోని చంపడానికి వెనకబడితే పరిగెత్తి 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 ఆకలేసి అలిసిపోయి ఈ మామిడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. తప్పించుకొని మామిడి చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి రాయి తీసుకొని కొట్టాడు. పెద్ద మామిడికాయ ఇచ్చింది. అది తినేసి దాని నీళ్ళలో హ్యాపీగా పడుకొని సాయంత్రం సాయంత్రం నిద్ర తీరిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఊరోళ్ళు మళ్ళీ మామిడికాయ చెట్టు దగ్గరకు వచ్చారంట. వచ్చి నీ బతుకు ఏం మామిడికాయ చెట్టు నువ్వు, ఇలాంటి దరిద్రుడికి నువ్వు మామిడికాయ ఎలా ఇచ్చావు, ఇలాంటి వాడికి నువ్వు నీడ ఎలా ఇచ్చావు అని అంటే ఈ మామిడికాయ చెట్టు ఏమందంటే ఆడు పాస్టరా నరహంతకుడా నాకు తెలియదు, ఆడు మంచోడా చెడ్డోడా కూడా నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు, నాకు ఎవడన్నా రాయి కొడితే ఆడికి మామిడికాయ ఎవడో నాకు తెలుసు, ఎవడన్నా పడుకొని ఆడికి నేనెవడో నాకు తెలుసు. ఇదేనండి ఫలం ఇవ్వడం అంటే. ఫలం ఇవ్వడం అంటే ఈడు మంచోడు, వీడికి మంచి ఇస్తా, ఈడు చెడ్డోడు, వీడికి చెడ్డ ఇస్తా. ఇది ఫలం కాదు, ఇది ఫలం కాదు, ఇది గిఫ్ట్. ఇది చాలా టాలెంట్ ఉండాలి దీనికి. ఫలం అంటే ఏంటి తెలుసు? నువ్వు ఎవడమన్నాక నేను మాత్రం ఇట్లే. ఈస్ట్ జర్మనీకి వెస్ట్ జర్మనీకి గొడవలు అయ్యి మధ్యలో పెద్ద గోడ కట్టుకున్నారు. బర్లిన్ వాల్ అంటారు కదా, పెద్ద గోడ కట్టుకున్నారట. ఆ గోడ కట్టుకుంటే ఇటువైపు వాళ్ళకి బాగా కోపం ఎక్కువైపోయి వాళ్ళ ప్రాంతంలో ఉంటున్న చెత్త రోత మురికి అంతా తీసుకొని గంపలు గంపలు అట్ట వేసారంట. వాళ్ళ ప్రాంతంలో ఉంటున్న గిఫ్ట్లు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని తీసుకొని ఇటు వేసారంట. వీటికి ఇంకా ఒళ్ళు మండిందంట. మేమేంట్రా చెత్త అంటే వేస్తే మీరు ఇది వేస్తారేంటి అని పెద్ద గేట్ ఉంటే అక్కడికి వచ్చి, ఏయ్ మేమేంట్రా మా ఊర్లో ఉంటుంది చెత్త రోత అంటే వేస్తే మీరేం చాక్లెట్లు బిస్కెట్లు వేస్తున్నారు అని అంటే అటువైపు అన్నాడంట, మీ దగ్గరే ఉందో మీరు ఇచ్చారు, మా దగ్గరే ఉందో అది ఇచ్చాం. ఫ్యామిలీలో ఈ సత్యం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? నీ దగ్గరే ఉందో నువ్వు ఇచ్చుకోమ్మా, నా దగ్గరే ఉందో నేను ఇచ్చుకుంటా. కుటుంబాలు పంచాయతీలు తీరిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఫ్రూట్. ఈ ఫ్రూటే పీపుల్ ని ఇంపాక్ట్ చేస్తారు. గిఫ్ట్స్ పీపుల్లో ఇమోషన్ పుట్టిస్తారు. గిఫ్ట్స్ పీపుల్లో సెంటిమెంట్లు పుట్టిస్తారు. ఈ వరాలు అనేవి జనాన్ని వాళ్ళ వైపున ఆకర్షించుకుంటుంది, లేకపోతే భావోద్రేకాలను పుట్టిస్తుంది, లేకపోతే ఆ టైంకి ఏదో ఒక సెంటిమెంట్ లోనికి ఒక యూఫోరిస్టిక్ ఫీలింగ్స్ లోనికి తెస్తారు. కానీ ఇంపాక్ట్ ఎప్పుడు గిఫ్ట్ బట్టి ఉండదు, ఇంపాక్ట్ ఫ్రూట్ బట్టే ఉంటుంది. When a gift is fused with fruit, there is an incalculable impact. ఎప్పుడైతే ఈ వ్యక్తి చూస్తున్నాడో ఈయనలో ఫలం చూస్తున్నాడు. తండ్రి కనెక్షన్ ఉంది, సిలువలో కనెక్షన్ ఉంది. ఎన్నిసార్లు ఈ ప్రశ్న మనల్ని వేధిస్తుంది కదా, నాకే ఎందుకు, నేనేం చేశాను, నాకే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? ఎన్నిసార్లు we have an unending list of questions. ఇన్ని ప్రశ్నలు, ఎందుకు ప్రభా, ఎందుకు ప్రభా, ఎందుకు ప్రభా? అలాంటి ప్రశ్న ఎవరన్నా అడగాలంటే ఈయన అడగాలి. ఒక పాస్టర్ గారిని గ్రహం స్టేన్స్ ని చంపిన తర్వాత ఆ ప్రాంతంలో ఉంటున్న ఒక విలేకరి ఒక పాస్టర్ గారిని అడిగాడు, సార్ మీ దేవుడు ఎక్కడున్నాడు సార్, ఆయన చంపుతుంటే మీ దేవుడు ఎక్కడున్నాడు సార్, ఆ పిల్లలు కేకలేస్తుంటే మంటలకి మీ దేవుడు ఎక్కడ పోయాడు సార్, అంత సైలెంట్ గా ఎట్లా ఉన్నాడు సార్ మీ దేవుడు అని అడిగితే అప్పుడు ఈ పాస్టర్ గారు జవాబు చెప్పారట,
ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడే కాదండి, 2000 years బ్యాక్ ఆయన సొంత కొడుకునే శిలువ మీద వేస్తే ఆయన సైలెంట్గా ఉన్నాడు సార్. ఆయన ఈరోజు కూడా సైలెంట్గా. ఈ దొంగకి ఇది ఇన్కాంప్రిహెన్సిబుల్, ఇది అర్థం కావట్లేదు, అసలు ప్రాసెస్ అవ్వట్లేదు లోపల. తండ్రి అండం ఏంటి, క్షమాపణ ఏంటి, తెలియకుండా జరగేంటి? అసలు ఈ 3 మాటలు ఈ మనిషి లోపలికి సింక్ అవ్వట్లేదు. ఇలాంటి ఇంపాక్ట్ కనుక మనం తయారు చేయగలిగితే, ఇలాంటి ఫ్రూట్ ని కనుక మనం చూపించగలిగితే, యేసు ప్రభు ఈ వ్యక్తికి ఏమీ చేయలేదు. ఈ వ్యక్తి చూశాడు, ఈ సా ఫ్రూట్ అంతే. జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యొక్క జీవిస్తున్నాడు అని అంటున్నామంటే, మరి ఇంత ఫ్రూట్ ఉండే ఆయన నా లోపల బతికితే మరి నాలో ఎందుకు ఫ్రూట్ ఉండదు? ఇంత ఫ్రూట్ ఉంటున్న ఆయన మరి నా లోపల బతికితే నా లోపల నుంచి ఎందుకు ఫ్రూట్ రావట్లేదు? ఈయన ఇదంతా చూశాడు, తండ్రి కనెక్షన్ బాగుంది. ఈయన అసలు పైకి చూడటమే చాలా కష్టం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ డాడీ దగ్గర ఒప్పుకుంటున్నాడు, ఉపమానములు ఒప్పుకుంటూ, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశారు, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశారు. చాలా పెద్ద మాట ఇది. ఎందుకు పరలోకం అంటున్నాడు అని అంటే, ఆయన పేరు ఉచ్చరించే ఆ అర్హత నాకు లేదు, ఆ ధైర్యం నాకు లేదు, నేను మంచోడైనా ఉచ్చరించను. ఇంక ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడి నుంచి ఉచ్చరిస్తా? ఇదండి ఈ దొంగ పరిస్థితి. ఆ దొంగ ఈ దొంగ పలకలేని మాట యేసు ప్రభువు పలుకుతున్నారు. ఆ దొంగ తండ్రి అంత దమ్ము లేదు, ఈ దొంగ తండ్రి అంత ధైర్యం లేదు, కానీ మధ్యలో ఉంటున్న యేసు ప్రభు తండ్రి అని పిలుస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించు. ఆయన సంబంధాన్ని చూస్తున్నాడు, ఆయన మనస్సుని చూస్తున్నాడు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు క్రీడ యేసు క్రీస్తు ప్రభుని చూస్తే చాలండి, నిదానిచ్చి చూస్తే చాలు. ట్రాన్స్ఫర్మేషన్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, సీ జీసస్. రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆ మాట చదివితే బాగుంటుంది. పాత నిబంధన నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? ఐజియా చాప్టర్ 45 అండ్ వర్స్ 22. నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి రక్షించబడిన. ఎంత సింపుల్ కదండి. బూది గంత నివాసులారా, ఓ యూ పీపుల్ ఫ్రమ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, లుక్ అట్ మీ అండ్ బీ సేవ్డ్. రోజు యవనస్తుడట ఇంగ్లాండ్ ప్రాంతంలో సండే రోజు వేరే దగ్గరికి వెళ్తుంటే హెయిల్ స్టామ్, పిడుగులు పడతా ఉన్నాయి. పిడుగులు పడతా ఉంటే ఇంక ఎక్కడైనా తలదాచుకోవాలనుకొని చూస్తే ఒక చిన్న చర్చ్, మెథడిస్ట్ చర్చ్ కనిపించిందంట. సరే పోయి తలదాచుకుందాం అనుకొని వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వర్షిప్ సర్వీస్. ఇంకా మెథడిస్ట్ చర్చ్ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఈవినింగ్ వర్షిప్ సర్వీస్. ఈయన వర్షిప్ సర్వీస్ కి రాలే, పిడుగులు ఆగిపోతే పోదాం అనుకొని వచ్చి కూర్చున్నాడు. సరే కూర్చున్న తర్వాత ఈయన ఇంకా ఈవెంట్ టైడ్ వర్షిప్ సర్వీస్ కి మెసేజ్ చెప్పే ఆయన పిడుగుల వర్షం బట్టి, లేకపోతే వడగండ్ల వర్షం, పిడుగులు కాదండి సార్, వడగండ్ల వర్షానికి ఈ వ్యక్తి రావడానికి కుదరక మెసెంజర్ రావట్లేదు. వీళ్ళు పాటలు పాడుతున్నారంట, ఆరాధించడానికి కాదు, పాస్టర్ వస్తాడని పాడుతున్నారంట. పాస్టర్ గారు రాలే. వీళ్ళకి అర్థమైంది పాస్టర్ రాడని. ఇంకప్పుడు వీళ్ళు ముఖముఖాలు చూసుకొని ఏదో 2 మాటలు చెప్తే ఇంక వెళ్ళిపోదాం ఇంటికి, లేట్ అయిపోయింది, ఆయన రారు అనుకొని ఒకళ్ళు చూసుకుని నువ్వు చెప్పరాదు చీటీ అంతా ఒకటి మీద వేశారు. బాబు నువ్వు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం అంటే ఆయనకు పెద్దగా మెసేజ్ ఏమి రాదు. అలాంటి టైంని వీళ్ళు పైకి దోసేశారు. ఇంకా ఏదో ఒకటి చెప్పు, మేము వెళ్ళిపోతాం ఇంకా. సరే ఆయన పైకి వచ్చాడు. పైకి వచ్చి ఆయన ఈ యెషయా 45:27 తీశాడంట. తీసి భూదిగంత నివాసులారా నా వైపునకు చూచి రక్షణ పొందుడి అనే మాట తీసుకున్నాడు. తీసుకొని ఏం ప్రిపేర్ అవ్వలే కదా, సడన్ గా తీశాడు. ఇంకా చదివిన తర్వాత ఇక దాన్నే తిప్పిందే తిప్పి చెప్తా ఉంటాడంట. ఆయన డబ్బులు ఏమని అడగట్లే, ఏ లేపమని అడగట్లే, ఆయన నడవమని అడగట్లే, చూడమని అడుగుతున్నాడు. చూడడానికి ఏం నొప్పి ఉండదు, చూడడానికి ఏం ఖర్చు ఉండదు, చూడడానికి ఏం టైం పట్టదు, చూడడం చాలా ఈజీ. చిన్నోడు చూడొచ్చు, పెద్దోడు చూడొచ్చు, స్త్రీ చూడొచ్చు, పురుషుడు చూడొచ్చు. ఇక దాన్నే తిప్పుతున్నాడంట. చూడడం చాలా ఈజీ, ఇప్పుడే చూడొచ్చు, రాత్రి కూడా చూడొచ్చు, పొద్దున్నే కూడా చూడొచ్చు, చూస్తే చాలు. చెప్తా ఉంటే వీళ్ళందరూ ఈ నూరికే లేక
తిప్పిందే తిప్పుతున్నాడు కదా ఈసారి అనుకుంటా ఉన్నారంట. ఈ పిల్లోడు ఎవరైతే వచ్చాడు కదా, ఈ మాటలు భలే తగిలే. చూడడం ఇప్పుడే చేయొచ్చు, చూడడం ఎవరన్నా చేయొచ్చు, చూడడం ఎప్పుడన్నా చేయొచ్చు, చూడడం ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు, చూడడానికి టైం పట్టదు. ఈ మాటలు ఆయన తగిలే అంట. ఆ పిల్లోడు సిలువ వేయబడిన యేసుని ఆ దినాన్న ఎరగగలుగుతా వచ్చాడు. ఆ పిల్లోడు పెరిగి పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అయ్యి ఏ రేంజ్ పాస్టర్ అయ్యాడంటే అప్పట్లో ఆదివారం 25,000 మందికి బోధ చేసేవాడు, మైక్ లేని కాలంలో. ఆయన పేరే చార్ల్స్ స్పర్జన్. చార్ల్స్ హేడెన్ స్పర్జన్ అంటారు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. అసలు బోధకుల్లో రాకుమాడు, అట్లాంటి బోధకుడు ఎవరు ఉండరంట. జస్ట్ ఈ మాట అండి, ఆయన వైపు చూడు. ఈరోజు నీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ నీ వైపు చూసుకోబాకు, ఫస్ట్ ఆయన వైపు చూడు. లుక్ ఎట్ జీసస్. ఈ దొంగ చేసిన ఫస్ట్ పని అదే. ఏంటంటే ఆయన వైపు చూడడం మొదలుపెట్టాడు. ఈ స్టడీడ్. బహుశా ఆయన థియాలజీ కాలేజ్లో చదివిన వాళ్ళ కంటే ఎక్కువ చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళందరూ చదువుతారు, ఆయన అక్షరాలు చూస్తున్నాడు. హీ వాజ్ లిటరల్లీ బిహోల్డింగ్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. సాక్షాత్తు సిలువ వేయబడిన యేసుని చూస్తున్నాడు. చూస్తూ ఆయన సంబంధాన్ని చూస్తున్నాడు, ఆయన మనస్సుని చూస్తున్నాడు, ఆయన మాటని వింటున్నాడు. ఇవన్నీ చూసే కొద్ది ఆయన లోపల కార్యం జరిగింది. When you see Jesus, that work happens. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, చాలా పెద్దవి మాట్లాడుతూ ఇవన్నీ చేయడానికి ఒక చిన్న పని అంటాడు. ఆ మాట చదవనవసరం అవసరం లేదు, కానీ ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించి. ఎంత గొప్ప సాక్ష్య సమూహము! 11వ అధ్యాయంలో చాలా పేర్లు రాస్తాడు కదా, ఆ సాక్ష్య సమూహం. 11వ అధ్యాయంలో చాలా మంది పేర్లు రాస్తాడు. ఆ మొత్తం పేర్లు రాసిన సాక్ష్య సమూహం. ఆ సాక్ష్య సమూహంలో ఎవరెవరు ఉంటారు? ఆయన ఏబేలు నుంచి మొదలు పెడతాడు. ఏబేలు అంటాడు, హానోక్ అంటాడు, నోవా అంటాడు, అబ్రాహం అంటాడు, ఇస్సాక్ అంటాడు, యాకోబు అంటాడు, యోసేపు అంటాడు. ఆ తర్వాత మోషే దగ్గరకు వస్తాడు. మోషే దగ్గర నుంచి ఇంకా ముందుకెళ్తూ వాళ్ళ రాజ్యాల్ని జయించారు. ఆ తర్వాత సింహాల నోర్లు మూశారు, అగ్ని జ్వాలలు తప్పించుకున్నారు. అంటే ఈ పాత నిబంధనలో జరిగిన విషయాలన్నిటినీ రాస్తూ సడన్ గా చేంజ్ అయ్యి ఇంకో దగ్గర నుంచి శ్రమ పడినోళ్ళ పేర్లు కూడా రాస్తాడు. రాళ్లతో కొట్టబడ్డారు, ఇర్మియా రాళ్లతో కొట్టబడ్డాడు. బహుశా ఆయననే మెన్షన్ చేస్తున్నాడు ఏమైనా. రంపాలతో కోయబడ్డారు, మనస్సే అనే దుర్మార్గుడైన రాజు యెషయాని రంపాలతో కోసాడు. బహుశా ఆయన గురించే రాస్తున్నాడేమో. చంపబడ్డారు, మికయా అనే ప్రవక్తని చంపుతా వచ్చారు. సో ఇవన్నీ పాత నిబంధన స్టోరీ అంతా రాసి 11th చాప్టర్ ఈ భక్తుల సమూహం అంతా రాసి 12th చాప్టర్ అంటాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము. ఒకసారి ఆలోచించగలవా? ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే, అది ఓల్డ్ టెస్టిమెంట్ కాంటెక్స్ట్ లో రాశాడు కదా హీబ్రూస్. ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వెక్కడ నడుస్తున్నా నీతో పాటు మోషే వస్తున్నాడు, సమూయేలు వస్తున్నాడు, యెఫ్తా వస్తున్నాడు, దావీదు వస్తున్నాడు, సంసోన్ వస్తున్నాడు, వీళ్ళందరూ నీ చుట్టే ఉన్నారు. జాగ్రత్తగా బతుకు. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా అని చెప్పి ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక రన్నింగ్ రేస్ గురించి మాట్లాడుతూ అంటాడు, ఈ రన్నింగ్ రేస్ లో పరిగెత్తేటప్పుడు 2 పనులు చేయాలంట. మొట్టమొదటి ఏం చేయాలి అని అంటే, అనవసరమైన బరువులన్నీ తీసే. అది మంచిదైనా పర్లే, అనవసరమైన బరువులు తీసే. అంతేకాదు రెండో పని ఒకటి చేయాలంట, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే ఈజీగా చేయగలిగిన పాపము, న్యాచురల్ గా చేయగలిగిన పాపం, నిద్రలోంచి మేల్కోగానే ఆటోమేటిక్ గా చేయగలిగిన పాపాలు. ఇట్లాంటి పాపాలు ఏంటో తెలుసు అంటే, కోపం, అసూయ, ద్వేషం, కుట్ర, ఇవన్నీ ఆటోమేటిక్ గా చేయగలిగిన పాపాలు. దీనికి పెద్ద టైం పట్టదు, దీనికి ఎఫర్ట్ పట్టదు, దీనికి ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరం లేదు, చాలా ఈజీగా చేసేవచ్చు. ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టి పాపము అంటే, ఈ పాపము ఇంకో పాపానికి, ఇంకో పాపానికి, ఇంకో పాపానికి, ఇంకో పాపానికి. సిన్ ఎవర్ కమ్స్ అలోన్. సిన్ ఆల్వేస్ కమ్స్ విత్ ఇట్స్ ఫ్యామిలీ. పాపం ఎప్పుడు ఒంటరిగా రాదు. ఒక పాపం ఇంకో పాపానికి, ఇంకో పాపం ఇంకో పాపానికి చైన్ గా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాపాలన్నిటినీ వదిలిపెట్టి పరిగెత్తు. ఎట్లా పరిగెత్తాలి? ముందు చూడు. యేసు ప్రభువుని చూడు.
యేసు ప్రభుని చూస్తే అనవసరమైన బరువులు పారేసుకోగలవు. యేసు ప్రభుని చూస్తే ఎంత ఉత్సాహం దొరుకుతుందంటే, ఎంత ప్రోత్సాహం దొరుకుతుందంటే, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని చూసే కొలది ఎంత బలము దొరుకుతుంది అని అంటే, నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపాలని వదిలిపెట్టగలవు, బరువులు వదిలిపెట్టుకోగలవు, ఆగకుండా పరిగెత్తగలవు. ఆ తర్వాత వచనాల్లో ఏమంటాడో తెలుసా? ఆ తర్వాత వచనాల్లో ఈ యేసుని చూస్తే నువ్వు రక్తము కార్చే అంత పాపంతో పోరాడగలవు. మధ్యలో యేసు ప్రభుని మెన్షన్ చేసి పైన కింద కాన్సిక్వెన్సెస్ మెన్షన్ చేస్తున్నాడు. ఆయనని చూడడం కనుక నువ్వు నేర్చుకుంటే ఆ కింద అంటున్నాడు, మీరు ఇంక నువ్వు పాపం కొరకై పోరాటంలో రక్తము కార్చనంతగా ప్రయాసపడలేదు. యూ హ్యావ్ నాట్ స్ట్రగల్డ్ టు ద పాయింట్ ఆఫ్ షెడ్డింగ్ యువర్ బ్లడ్ ఇన్ యువర్ స్ట్రగుల్ అగైన్స్ సిన్. పాపంతో పోరాడేటప్పుడు రక్తం కార్చేంత పోరాడలేదు. చూడండి యేసు ప్రభు వైపు, ఆయన ఎంత తట్టుకున్నాడో చూడు. ఆయనను చూస్తే అనవసరమైన వదులుకుంటాం. ఆయనను చూస్తే పాపాలు అనిపిస్తాయి. ఆయనను చూస్తే పరిశుద్ధత కొరకు బహుగా ప్రయాసపడతాం. ఇది కాన్సిక్వెన్సెస్ రాస్తున్నాడు హెబ్రీ 12లో. ఆయన చూస్తే చాలు. ఈ దొంగ పనిచేశాడండి. దొంగ మెసేజ్ వినలేదు, దొంగ చర్చికి వెళ్ళలేదు, దొంగ డబ్బులు ఇవ్వలేదు, దొంగ బైబిల్ చదవలేదు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. శిలువ మీద ఉన్నాడు. జస్ట్ ఆలకిచ్చి he started thinking about Christ, he started looking at Christ. ఈ పని రోజు చేయగలిగితే చాలు. లుకింగ్ అంటూ జీసస్. లుక్ అంటూ జీసస్ అని పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో రాయట్లేదు, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. లుకింగ్ అంటూ యేసు వైపు చూచూ ఈ దొంగ ఆ పని చేశాడు. చేసిన తర్వాత ఈయనలో కార్యం స్టార్ట్ అయిపోయింది. ఆయన చూడంతే చాలు, కార్యం స్టార్ట్ అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్ ఎల్స్. బైబిల్ అంతట్లో మీరు చూడండి, ఎవరిలో అన్న ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆయన చూడటం మొదలుపెట్టారు. అది సౌలు కావచ్చు, అది అబ్రామ్ కావచ్చు, అది ఎజెక్యేల్ కావచ్చు, అది ఇంకెవరన్నా కావచ్చు. అబ్రామ్ ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. బైబిల్ ఎవరన్నా చెప్తున్నా, ఎనీబడీస్ వాక్ విత్ ద లార్డ్ బిగిన్స్ బై నోయింగ్ హూ హీ ఈస్. ఎవ్రీ 11 చాలా క్లియర్గా అదే చెప్తాడు కదా. ఆయన ఉన్నాడని, ఆయన నిజంగా ఆయన వెతికే వారికి దొరుకుతాడని విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. అబ్రహాం ఉన్నాడు, నీట్గా సెటిల్ అయిపోయాడు. ఈ ప్రాంతాల్లోనే నీట్గా సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన ఈ అబ్రహాంని దేవుడు వదిలేసాయి, చరాస్తులు మొత్తం వదిలి బయటకు వచ్చాయి. ఇది చదవడం చాలా ఈజీ, కానీ చేయడం, ఒకవేళ దేవుడు ఇది మాట్లాడాడు అనుకోండి, చేయడం తర్వాత సంగతి. కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయిపోవడం ఖాయం. మొత్తం వదిలేసి బయటకు రా, బిగ్ వర్డ్ చేసి వచ్చాడంట. ఊరు పేరు తెలియదు, టైమింగ్ తెలియదు, పిల్లలు లేరు. అది జరుగుతుందా, ఎట్లా వదిలేసావు అని అంటే అబ్రామ్ ఒక రీజన్ ఇస్తాడు. ఏమిస్తాడు తెలుసా? I saw the God of glory. స్టెఫెన్ మాటల్లో అంటాడు కదా, మహిమ గల దేవుడిని చూశాడు. ఆ దేవుడిని ఒకసారి చూసిన తర్వాత వదులుకోగలిగా. అంతేనండి, దాట్స్ క్రిస్టియన్ లైఫ్. ఆయన చూడడం నేర్చుకో. కీప్ ఆన్ లుకింగ్ ఎట్ హిమ్. ఆయన వైపు చూడడం నేర్చుకో. ఈ దొంగ పని చేశాడు, లైఫ్లో చేయలేదేమో కానీ అప్పుడు చేశాడు. ఆయన వైపు చూశాడు. చూసిన తర్వాత ఆయన లోపల కార్యం జరగడం స్టార్ట్ అయింది. పక్క దొంగ ఎందుకో ఈ విచిత్రం ఏంటంటే, జీసస్ వాజ్ ఈక్వల్లీ యాక్సెసిబుల్ టు బోత్ థీవ్స్. జీసస్ వర్డ్స్ ఈక్వల్లీ ఫెల్ ఆడిబుల్లీ ఆన్ బోత్ ఇయర్స్. యేసుప్రభు ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు. యేసుప్రభు మాటలు ఇద్దరికి వినిపిస్తున్నాయి. ఏం డిఫరెన్స్ లేదు, ఇన్పుట్స్ లో డిఫరెన్స్ లేదు. ఇద్దరు దొంగలు అదే మాటలు వింటున్నారు, ఇద్దరు దొంగలు అదే యేసుని చూస్తున్నారు. ఇద్దరు దొంగలు సమీప దూరంలో ఉన్నారు. ఇద్దరు దొంగలకు యేసుప్రభు అందుబాటులో ఉన్నాడు. కానీ ఈ దొంగ ఆయనని వీక్షించి చూసి ఆయన మాటల్ని ఆలోచించాడు. ఈ దొంగలో ట్రాన్స్ఫర్. పక్కన దొంగ ఇంకా గేల్ చేస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అంట, నువ్వు అదంట ఇదంట అంటుంటే, ఇప్పుడు ఈ దొంగ సడన్ గా ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. యేసుప్రభు మధ్యలో ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుప్రభుని తిడుతుంటే ఆ దొంగ ఆ వ్యక్తికి కౌంటర్ ఇస్తున్నాడు. యేసుప్రభు ఏంటి నిజంగా అక్కడ చూసే వాళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటారు. అదేంటి యేసుప్రభు తన కొరకు మౌనంగా ఉంటే ఈయనేంటి ఇప్పటి వరకు యేసుప్రభుని తిట్టినోడు, ఇప్పటి వరకు యేసుప్రభుని ఇన్ని మాట్లాడినోడు, ఇప్పటి వరకు యేసుప్రభుని ఏం చేస్తున్నాడు, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంట చూద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయం
లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుతారా? వేలాడ ఆయన దూషించుచు, క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. దేవునికి భయపడవా? ఆ మాట మాట్లాడితే ఈ దొంగ యేసుప్రభుని వదిలేసి ఆ దొంగను చూసింటాడు. ఏంద్రా సదన్ పాస్టర్ అయిపోయాను, ఏది ఈ స్టోరీ ఏంటి? దేవునికి భయపడవా? ఏ మాట మాట్లాడుతున్నావు నువ్వు? దేవునికి భయపడడం ఏంటి అసలు? అరే మనం దొంగలం కదరా, మన దేవునికి భయపడికే కదా దొంగతనం చేసింది. ఇన్ని లైఫ్ లాంగ్స్, ఇన్ని సంవత్సరాలు మనం దొంగతనం చేయడానికి క్రక్స్ ఏంటంటే వీ డిడ్ంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడి మీద భయం లేక కదా మనం దొంగతనం చేసి ఇదే కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. దేవుడి మీద భయం ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆలోచించండి. ఫస్ట్ థింగ్, ఈయన యేసు ప్రభుని చూస్తా ఉన్నప్పుడు ఈయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ వాస్ బార్న్ ఇన్ హిమ్. He was preaching, he was talking about the fear of God. దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? దేవుడికి ఒక వ్యక్తి దగ్గర వస్తున్నాడు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? నేను ఒకరోజు విజయవాడ దగ్గర అంటే లోపల ఇంటీరియర్ ఒక ఊరు వెళ్ళా. మీటింగ్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తా ఉన్నాను 2 వీలర్ మీద. వస్తా ఉంటే ఒక తమ్ముడు నన్ను దించడానికి వస్తుంటే మంగళగిరి ఆ ప్రాంతం పొలాలు దాటుతా ఉంటే అక్కడ ఒక ఈవినింగ్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఓ పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తూ కార్డ్లెస్ మైక్ పట్టుకొని ఆ పొలాల్లో చాలా మంది కూర్చొని ఏమంటాడంటే, యేసు రా, అర్జెంట్ గా రా, పిలుస్తున్నావు నిన్ను. నాకు బస్సు టైం అయింది కాబట్టి వెళ్ళిపోయా. కానీ కలిసి చదువుకున్నావురా, నీకెంత కొలెస్ట్రాల్, ఎంత కొవ్వు, ఏదో చిన్నపాటి ఫ్రెండ్ లాగా ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే రీజన్ ఏంటో తెలుసా? నేను అంత ఆత్మీయునండి, ఆయన నాకు బాగా క్లోజ్, నేను చాలా ఇంటిమేట్. దేవునికి ఇంటిమేట్ అవుతే అలుసు పెరగదు, భయం పెరుగుతుంది. ఎప్పుడన్నా దేవుడికి దగ్గరయ్యాడు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? అది భయం పెరుగుద్ది. చిన్నప్పుడు స్కూల్లో జూ పార్క్ కి తీసుకొని వెళ్ళారు. జూ పార్క్ కి తీసుకొని వెళ్తే అక్కడ ఓ టైగర్ ఉండేది హైదరాబాద్లో. ఆ జూ పార్క్ టైగర్ ఉంటే మేము పిల్లలు అందరం చిన్న పిల్లలు అందరం రాళ్ళు తీసుకొని ఆ టైగర్ మీద ఇసిరేవాళ్ళం. దానికి తగిలేదు కాదు, దూరంగా ఉండేది. కానీ మేము ఇసిరేసి దాన్ని ఫేసులు చేసి దాన్ని గేలి చేసి రా 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 చూసుకుందామని చెప్పి మేము భలే ఎగిరేటోళ్ళం ఇటువైపు. ఆ టైగర్కి భోజనం పెట్టి ఆయన ఉంటాడు కదా ఒక ఆయన, జూ ఎంప్లాయీ. ఆయన ఆటోలో దానికి మాంసం అంతా తెచ్చి వెనక నుంచి దాని బోన్లోకి వెళ్ళి తాళం తీసి లోపలికి కొనుక్కుతూ వెళ్ళి చిన్నోడిని అప్పుడు అది చూసి దక్కలేదు. తర్వాత భలే ఎక్కింది. అది లోపల పెట్టాడో లేదో బయటకు వచ్చి తలుపేసి తాళం వేసి అప్పుడు కొడుతున్నాడు, దా తిను అని. అది వచ్చి తింటామని. కొన్ని ఇయర్స్ తర్వాత నేను రీజన్ చేసుకుంటా అనుకుంటా వచ్చాను. మేము చిన్న పిల్లలు, మాకే భయం లేదు. ఈ రోజు దాని మొహాన్ని చూస్తాడు, నీకు ఎందుకు ఇంత భయం అని అంటే వాడు అంటాడు, నేను దగ్గరికి పోతాను అందుకే భయం. దేవునికి ఎవరన్నా దగ్గర అవుతే దానికి ఒక ఎవిడెంట్ ప్రూఫ్ ఏంటి అని అంటే వాళ్ళకి దేవుడు అంటే భయం పుడుతుంది. ఫియర్లెస్నెస్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంటిమసీ విత్ గాడ్. ఈ దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడికి భయపడవా అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, మనం ఇద్దరము నువ్వు ఇదే శిక్షా విధిలో ఉన్నావు. ఆ తర్వాత ఒక క్లాసిక్ మాట ఇస్తాడు. చాలా మంది బిలీవర్స్ ఈ మాట ఇవ్వలేరండి. 41st verse ఏమంటున్నాడు చదువుతారా? లూకా 23:41. మనకైతే ఇది న్యాయమే, చాలండి, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. ఈ మాట చాలా మంది విశ్వాసం అన్నారు. ఏమన్నా అయితే నాకెందుకండి నువ్వు చేసినందుకు నీకైంది. మనం యోగ్యులమేగా, ఏమి జరిగినా మనం యోగ్యులమేగా. ఈరోజు చాలా మంది సఫరింగ్ గుండా వెళ్ళేటప్పుడు they lift their little fist in rebellion against the face of God and ask him, why me Lord?
వాళ్ళ చిన్న పిడికిల్ని దేవునికి విరోధంగా ఎత్తి ఎందుకు ప్రభా అని అడుగుతారు. మనం యోగ్యులమే. The best day that will live in this world is worthy of hottest hell. మనం ఈ లోకంలో జీవించిన అతి భక్తి కలిగిన అతి శ్రేష్టమైన దినం కూడా నరకాగ్నికే యోగ్యమైన దినం. Our best days are also worthy of hell. ఈ దొంగ సడన్ గా ఏం అండర్స్టాండింగ్ అండి. ఆయన చూసి అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి, మనకైతే ఇది న్యాయమే అన్నావా ఎప్పుడన్నా? ఇది నాకు న్యాయమే ప్రభా అని. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నువ్వు అనుకోనిది నీ మీద పడిపోయినప్పుడు ఎన్నిసార్లు అన్యాయం, వాళ్ళని అన్యాయంగా అన్నారు. డిఎల్ మూడి గారు చక్కటి మాట అన్నారు. ఏమన్నారంటే, ఒకవేళ ఎవడన్నా వచ్చి నిన్ను ఘోరంగా తిట్టి, నువ్వు చెయ్యింది నీ మీద వేసి, నిన్ను అవమానపరిచి, టైం తీసుకొని వాడి హృదయంలో ఉన్నదంతా కక్కేసి, మాతో నిన్ను ఉతికేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రదర్ని పిలిచి, బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, ఎందుకంటే నేను ఎంత గలీజోడ్నో మీరు అంత చెప్పలే, కొంచెమే చెప్పారు. మీరు కొంచెమే తిట్టారు బ్రదర్, యాక్చువల్లీ నేను మీరు తిట్టిన దానికంటే చాలా గలీజోడ్ని. నిజం కదా? ఈరోజు స్లోగా మనల్ని మనం బాగున్నాం, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ నాట్ వర్దీ ఫర్ దిస్. ఎంత చక్కగా అంటున్నాడు ఈ దొంగ అంటే, ఏదైతే జరుగుతుందో ఇది మనకి న్యాయమే, మనం ఎందుకు దిగాలి, ఇది మనకి న్యాయమే, ఇది మనకి న్యాయమే. ఈ మాట అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. స్టాప్ క్వశ్చనింగ్ గాడ్, వై మీ లార్డ్, అండ్ టెల్ ఐ డిజర్వ్ ఇట్ లార్డ్. న్యాయమే, ఏం జరిగినా న్యాయమే. ఒకవేళ పౌలుని కొడతా ఉన్నారనుకోండి, పౌలుని కొడతా ఉంటే పౌలుకి లోపల ఏమనిపిస్తుంది, నాకు న్యాయమే ప్రభా, ఎంతమందిని స్త్రీలనే పురుషుల్ని ఈడ్చుకొని వచ్చాను, నాకు న్యాయమే, ఏదైతే జరుగుతుంది నాకు న్యాయమే. ఏమి జరిగినా మనకి న్యాయమే. ఎలాంటి విపత్తు వచ్చి, ఎలాంటి రోగం వచ్చి, ఎలాంటి బాధ వచ్చి, ఎలాంటి ఇక్కట్టు వచ్చి, ఎలాంటి ఇబ్బంది వచ్చి, ఎలాంటి పరిస్థితి మన మీద పడినా ఇది నాకు న్యాయమే అని అంటున్నాడు ఈ దొంగ. ఏ దానికి అంటున్నాడు తెలుసా? శిలువ మీద అంటున్నాడండి. ఏమన్నా ఏదో దొంగతనం చేస్తే 2 దెబ్బలు కొట్టిపోక, ఏదో దొంగతనం చేస్తే ఈ చెయ్యి కోసేక, ఏం సార్ ఇది అన్యాయం? కాకపోతే ఏదో దొంగతనం చేస్తే, ఏదో బతకడానికి దొంగతనము, సోకుపడడానికి దొంగతనం చేస్తే చంపేయడం ఏంటి సార్ ఇంత దరిద్రంగా? ఇది ఎక్కడ న్యాయమా అనే ఆ టెండెన్సీతో ఇద్దరు అన్నారు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని దించు, ఇది మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇది న్యాయం కాదు అన్న టెండెన్సీతో అన్నారు. ఈయన యేసుని చూసినప్పుడు ఏమంటున్నాడంటే, మాకు న్యాయమే సార్, ఇది మనకి న్యాయమే. ఈరోజు ఆయన వైపు చూసి ఈ మాట చెప్పగలవా? ఆయన వైపు చూస్తే నువ్వు అనుకొని చెప్పనవసరం, ఆటోమేటిక్గా లోపల నుంచి తన్నుకొని వస్తుంది ఈ మాట. దేవునికి భయపడుతున్నా, ఇది మనకి న్యాయమే, ఇది మనకి న్యాయమే. ఆ తర్వాత ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు. ఎంత విచిత్రం కదా! ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు. యేసు ప్రభు బ్రతికుండంగా ఇది యేసు ప్రభు గురించి ఇచ్చిన లాస్ట్ టెస్టిమనీ. యేసు ప్రభు తప్పు చేయలేదని చాలా మంది చెప్పారు. పిలాతు చెప్పాడు, ఈయనలో మరణశిక్ష విధించడానికి ఏ తప్పు లేదు. ఏ రోజు చెప్పాడు, ఈయన మరణశిక్ష విధించడానికి ఏ తప్పు లేదు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాడు అంటే ఏ తప్పు లేదు. ఆయన పట్టుకోవాలనుకున్న శత్రువులు వచ్చి అంటున్నారు, ఈయనలాగా ఎవరు మాట్లాడరు సార్, ఆయన భలే మాట్లాడతాడు. ఆయన శిష్యులు అంటున్నారు, నీ దగ్గరే నిత్య జీవ మాటలు ఉన్నాయి కదా. ఆయన అంటున్నాడు, నాలో ఎవరన్నా పాపం చూపించగలరా? ఈ ఎపిసోడ్ లో 7 చెప్తున్న మాట, ఈయనలో ఏ తప్పు లేదు. దొంగ అంటున్నాడు, ఈయనలో ఏ తప్పు లేదు. ఎట్లా అంటున్నాడు? యేసు ప్రభు గురించి బహుశా లైఫ్ లో వినుంటాడు. దొంగతనాలు చేసే ఆ ప్రాంతాల్లో బహుశా యేసు ప్రభు గురించి విన్నాడేమో, విని యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఆ రియలైజేషన్కి వచ్చాడు, ఈయనలో ఏ తప్పు లేదు. ప్రభా నాకైతే ఇది న్యాయమే, కానీ నీలో ఏ తప్పు. ఈ అండర్స్టాండింగ్లోకి రాగలవా? ఆయనను చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఈ అండర్స్టాండింగ్. ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన యువతల ఆయనకి మెసేజ్ అయిపోయింది. ఈ దొంగతో దేవునికి భయపడవా, మనకి ఇది న్యాయమే, ఈయనలో ఏ తప్పు లేదు. ఈ సా హూ క్రైస్ట్ ఈస్,
He saw who he was and he saw what they really deemed from God. ఆయన ఎవరో చూసుకున్నాడు, యేసు ఎవరో చూశాడు, నేను దేనికి అర్హుడినో చూసుకున్నాడు. ఈరోజు యేసుని చూడగలుగుతున్నా? అరే, యేసుని చూడటం అంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి? చాలా సింపుల్ అండి. యేసు ప్రభుని వెళ్ళి ఎక్కడ చూడాలి అని అంటే 4 Gospels లో చూడాలంటే. 4 సువార్తల్లో యేసు ఎవరు అనేది, ఆయన ఎలా వివరిస్తాడు, ఎలా చూస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఆయన 4 సువార్తలు చదువు. ఆయన ఫిజికల్ లైఫ్ నీకు అర్థమవుద్ది. ఎపిసోడ్స్ లో ఆయన స్పిరిచువల్ నేచర్ నీకు అర్థమవుద్ది. రెవల్యూషన్ లో ఆయన ఎగ్జాల్టెడ్ స్టేట్ అర్థమవుద్ది. ఇంతే. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో మనిషిగా బతికినప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎట్లున్నాడు, ఇవన్నీ మీకు 4 సువార్తల్లో కనిపిస్తుంది. పత్రికలకు ఎప్పుడైతే వస్తావో యేసు ప్రభు స్వభావం ఏంటో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథానికి వస్తావో యేసు ప్రభు అంతస్తు ఎంతో కనిపిస్తుంది. కొత్త నిబంధన గట్టిగా చదువు, జాగ్రత్తగా చదువు. జీసస్ గురించి చదువుతా పో. దిస్ ఈస్ లుకింగ్ అట్ జీసస్ అంతే. Read about Jesus. Write about Jesus. Think about Jesus. Sing about Jesus. ఆయన చూడటం అంటే ఆయన కంటే డైరెక్ట్ గా ఉన్నాడు, చూశాడు. మనకు డైరెక్ట్ గా లేరుగా, మరి ఎలా చూడాలి? బైబిల్ న్యూ టెస్టిమెంట్ లో జీసస్ ని చూడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో జీసస్ లేరా అంటే ఉన్నారని బైబిల్ ఏ చెప్తుంది. అయితే ఈజీ వే ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటున్న ప్రాఫెసీస్ ఇవన్నీ యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వచ్చినప్పుడు ఈయనే మెస్సయ్య అని గుర్తుపట్టడానికి రుజువులు ఇచ్చారు. మనకి ఈజీగా కొత్త నిబంధనలు ఆయనే అని అర్థమైంది కదా. ఆయన గురించి చదువుతున్నామా? జీసస్ గురించి చదువు. జీసస్ గురించిన ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని రెగ్యులర్ గా యేసు ప్రభు గురించి చదువు. ఆయన ఏం చేశాడు, ఆయన ఎలాంటోడు, ఆయన స్థాయి ఎట్లుంది. రీడ్ అబౌట్ జీసస్. ఆయన తెలుసుకో, ఆయన ఆలోచించు. ఈ మార్పు 200% వస్తుంది. ఇదేదో స్పెషల్ ఏం కాదండి. ఎవరు చూసినా వాళ్ళకి మార్పు వస్తుంది. ఇది ఎట్లా అంటే, ఒకవేళ వెల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, వెల్డింగ్ చేస్తా ఉంటే ఇద్దరు వెళ్ళి ఒక ఆయన కళ్ళు మూసుకొని నిలబడ్డాడు, ఒక ఆయన కళ్ళు తెలుసుకొని చూశాడు, కళ్ళు పోయాయి, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇది కనపట్లే, ఇంకోటి కనిపిస్తుంది. బయట ఇంటి ఎప్పుడన్నా ఏమంటాడు తెలుసా? అరే నువ్వు చూడలేదు కదా, కళ్ళు మూసుకున్నా. నీకు ఎలా తెలుసు? నీ కళ్ళు పోలేదు, అదే ప్రూఫ్. చూస్తే కళ్ళు పోతాయి. అట్లానే యేసు ప్రభువును కలిస్తే ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీ. దీనిలో మళ్ళీ పార్షాలిటీలు ఏం లేవండి. పౌలు ఆయన చూసే ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీ. ఆయన చూడటం అలవాటు చేసుకోవాలంతే. ఆయన చదవడం, ఆయన తెలుసుకోవడం అలవాటు చేసుకో. బీ ఆన్ దిస్ ప్రైమరీ వర్క్. చాలా మంది ఏం చేస్తారంటే పాపం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి దే కీప్ రన్నింగ్ అబౌట్ మేనేజింగ్ సిన్. నో, లుకింగ్ అంటూ జీసస్. యూ స్టార్ట్ లుకింగ్ అంటూ జీసస్ అండ్ యువర్ సిన్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. నువ్వు యేసు వైపు చూడడం నేర్చుకో. ఈ వ్యక్తి పని చేస్తా ఉంటున్నాడు. దొంగతో మాట్లాడేశాడు, అయిపోయింది. ఇప్పుడు రెండోది యేసు ప్రభుతోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. గేలి చేసినోడు, అల్లరి చేసినోడు ఈ వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే 42వ వర్స్, 42వ వచనంలో, యేసు ఈయనలో ఉంటున్న ఈ మాట అంటున్నాడు అని అంటే ఈయన లోపల ఒక పిచ్చి కాన్ఫిడెన్స్ ఉంది. ఏం తెలుసా? ఇప్పటి వరకు నేను తిట్టా, ఇప్పటి వరకు నేను ఈయనని గేలి చేశా, ఇప్పటి వరకు నేను చూడిపోయి మాట్లాడినా, ఇప్పటి వరకు నేను అన్నా నువ్వు దేవుడి కుమారుడు దిగిరా, అది అన్నా కదా. ఇట్లాంటి ఆయనని నేను యేసు అని అంటే నోర్మి అని అన్నా. ఆయనకి యేసు ప్రభు మీద ఎట్లాంటి ఫెయిత్ పుట్టిందంటే, ఆ మాట విన్నాడు కదా, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు. తండ్రి వీరు ఏం చేయించినా వీరు ఎరగరు, క్షమించు. ఆ క్షమాపణ హృదయం వీళ్ళలో నమ్మకం పుట్టించింది. నేను వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి, నేను ఆయన పేరు పిలవచ్చు. ఈరోజు నువ్వు ఏ స్టేట్ లో కూర్చొని ఉన్నావు నాకు తెలియదు, నువ్వు ఎట్లాంటి పరిస్థితి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మనం మాత్రం యేసు అని పిలవచ్చు. ఎలాంటి పరిస్థితి అన్నా జీసస్, యేసుని పిలవచ్చు. We can call upon him. He is accessible to everybody. He can save us to the uttermost అని ఉంటుంది హీబ్రూస్ లో. ప్రధాన యాజకుడు వరుస క్రమం నుంచి వచ్చి సేవ్ us to the uttermost. అటర్మోస్ట్ అంటే ఏంటో తెలుసా? అటర్మోస్ట్ అంటే ఎంత దూరం వెళ్ళిపోయినా రక్షించగలడు, ఎంత పాడైపోయినా రక్షించగలడు.
జీటీ బెంజమిన్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, పెద్ద ఆయన. ఆయన ఒకరోజు గాస్పుల్ మీటింగ్ చెప్తా ఉంటే కూర్చొని వింటా ఉన్నాను. ఆయన ఒక భలే మాట చెప్పాడు, అది భలే గుర్తుండిపోయింది నాకు. యేసు ప్రభు బాగు చేయలేని బ్రతుకు ఇంకా పుట్టలేదు, యేసు ప్రభు రక్తం కడగలేని పాపం ఇంకా జరగలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు మార్చలేని బ్రతుకు ఈ భూమి మీద ఇంకా అవతరించలేదు. అల్లే ఫీడ్ అయిపోయాయి. యేసు ప్రభు రక్తము కడగలేని పాపం ఇంకా చేయలేదు, లేదు. యేసు ప్రభు వారు క్షమించలేని వ్యక్తి పుట్టలేదు, యేసు ప్రభు వారు మార్చలేని బతుకు ఇంకా అవతరించలేదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, రక్షించబడి పాడైపోయావా, యేసు అని పిలువు. రక్షించబడలేదా, యేసు అని పిలువు. సమస్యలో ఉన్నావు, యేసు అని పిలువు. ఆయన మీద పిచ్చి కోపం ఉందా, కోపంతో చాలా సార్లు తిట్టేసావా, నో ప్రాబ్లం, యేసు అని పిలిచాయి. నీ సిచ్యువేషన్, నీ స్టేట్, నీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసు. ఎంత ఈ దొంగ గుండెలో ఉంటున్న విశ్వాసం, లీప్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫెయిత్. ఇన్ని మాటలన్నా కదా, ఇన్ని బహుశా నేను స్పెక్యులేషన్ అంతే, బహుశా రెండో దొంగ యేసు అని పిలవలేదు ఎందుకు అని అంటే ఈ డౌట్తో నేను బహుశా ఆ పాత మాటలు గుర్తుపెట్టుకుంటాడేమో. ఆయన మాటలు ఆలోచించాడు. యేసు ఇప్పుడు ఈయన డిజైర్ చూస్తారా, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను తీసుకో. అప్పటి వరకు ఏమంటున్నాడు తెలుసా, నన్ను రక్షించు, నేను కిందకి దిగుతా, నేను ఇంకా బతుకుతా. గట్టిగా అడిగి ఎందుకురా బతుకుతావు అంటే ఇంకొంచెం దొంగతనం చేసుకుంటా. కానీ ఇప్పుడు మారిపోయింది డిజైర్. ఇప్పుడు డిజైర్ బతుకు మీద లేదు, ఇప్పుడు డిజైర్ నాకేం బతకాలని లేదు సార్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు దిస్ కింగ్డమ్. నాకు బతకాలని లేదు. అప్పటి వరకు యేసు ప్రభుని చూడక మునుపు వరకు నువ్వు దిగుసారి మమ్మల్ని దించు, నువ్వు దిగుసారి మమ్మల్ని దించు, నువ్వు దిగుసారి మమ్మల్ని దించు అని అడుక్కునే ఆయన యేసుని చూసిన తర్వాత ఏమంటలేదు తెలుసా, నాకు కిందకి పోగొట్టేయట్లేదు సార్, రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ ఇన్ టు దిస్ కింగ్డమ్. ఈ రాజ్యంలోనికి నేను పోను ప్రభా. ఇంతకుముందు తెలియకేదో అడిగేశాను. యేసు ప్రభుని చూడక మునుపు మన ప్రార్థనలన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. నేను దిగుతా, నేను అట్ట చేస్తా, ఇటు చేస్తా. ఆయన చూసిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. మా స్కూల్లో టీచర్ ఉండేది, రోజీ టీచర్ అని. ఆమెకు ఒక్క కిడ్నీ ఉండేది. అంటే ఎప్పుడో 80s సంగతి కాబట్టి ఒక కిడ్నీ ఉంటే అప్పట్లో ఇంత మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ లేవు కాబట్టి చచ్చిపోయే పరిస్థితులు. ఇంకా అందరు టీచర్లు ఆమెను భలే చూసుకునే వాళ్ళు, ఆమెకి రోజు ఇచ్చేవాళ్ళు, ఆమెకి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఏంద్రా ఈ టీచర్ని అందరు ప్రేమిస్తారు అని అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ టీచర్కి ఒక్క కిడ్నీ ఉంది. ఆ రోజు రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని ఉంటే మా డాడీ నన్ను ప్రే చేస్తే నేను ప్రభా నాకు అనవసరంగా 2 కిడ్నీలు ఇచ్చావు ప్రభా, ఒక కిడ్నీ ఇవ్వ, ఒకటి తీసేవా అని మా డాడీ ప్రేయర్లో నిలిచాడు. ఏం రా ఒళ్ళెట్టుంది నీకు తెలీదా, ఒక కిడ్నీ ఉంటే అన్ని చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ వస్తాయి తెలుసు. యేసుని కలగకపోతే మన ప్రార్థనలన్నీ ఇట్టానే ఉంటాయి. ఈయన యేసుని చూడక మునుపు ఈయన ప్రేయర్ ఏంటో తెలుసా, జీసస్నే ఈ ప్రేయర్ ఏంటి అని అంటే నువ్వు దిగు మమ్మల్ని దించు. ఒక్కసారి ఆయన చూసిన తర్వాత అంటున్నాడు, ఎందుకు ప్రభా ఇక్కడ నాకు దిగాలని లేదు, నన్ను ఇక్కడ దించొద్దు ప్రభా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆఫ్ ది క్రాస్ అండ్ లివ్ అ మూమెంట్ ఇన్ దిస్ లైఫ్. ప్రపంచంలో ఇక బతకాలని లేదు. డిజైర్ చేంజ్ అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ అయిపోయింది, డిజైర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఎందుకు ప్రభా, అంటే ఎందుకు దొంగ ఎందుకు అని అంటే అప్పుడు అంటున్నాడు, బహుశా అంటాడు, సార్ మా దేశంలోనే మీరు తిరిగారు, మా ఊర్ల మీదుగానే వెళ్ళారు, మా ఊరి దగ్గరే మీటింగ్లు పెట్టారు, నేను రాలేదు సార్, నన్ను క్షమించు, నేను పట్టించుకోలేదు సార్, నన్ను క్షమించు, నన్ను మన్నించు సార్. అటువైపు ఒక్క ఛాన్స్ ఇవ్వ, నీతో బతికేస్తా, నిన్ను చూసుకుంటూ ఉంటా, ఇక్కడ నిన్ను తాకలేకపోతున్నా, నిన్ను తాకుతా, నీ పాదాలు పట్టుకొని నిన్ను ఆరాధిస్తా. ఐ వాంట్ టు లివ్ మై నెక్స్ట్ లైఫ్ విత్ యూ ప్రభా. ఈ లైఫ్ అంతా వీళ్ళతో బతికాను, పాటు చేసుకున్నాను, ఒక ఛాన్స్ ఇవ్వా. అసలు ఈయన ఫెయిత్ ఏం ఫెయిత్ అండి, యేసు అని పిలిస్తే ఈయన పలుకుతాడు అనుకోవడమే చాలా కష్టం. అంటే ఈయన ఎంత పెద్ద మాట అడిగేస్తున్నాడు అని అంటే
సొలొమోను అడిగిన దానికంటే పెద్ద మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కదా. సరే, దొంగతనం చేసుకునే అంత వేరు. ఇన్ని మాటలన్నీ, ఇన్ని సూటిపోటు మాటలన్నీ ఇంత హర్ట్ చేసి ఇంత గేలి చేసినోడు ఇప్పుడు ఎంత పెద్ద మాట అడుగుతున్నాడంటే, ఎట్లా అడుగుతున్నావంటే, ఆయన గుండె మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, అందుకే అడుగుతున్నా. నాకు ధైర్యం ఉంది, నాకు నమ్మకం ఉంది. ఏంటి అని అంటే, యేసు అంటే పలుకుతాడు, నీ రాజ్యంలో నన్ను తీసుకెళ్ళు. అరే, నువ్వు దొంగవు కదా, నీకు నేను దొంగని, ఆయన మాత్రం తీసుకెళ్తాడు. అయినా నేను తీసుకెళ్తే ఏం ఉపయోగం? నువ్వు ఉపయోగాలు చూస్తావు, ఆయన ఉపయోగాలు చూడ్డు. అరే, నీలాంటి అసలు ఎట్లా తీసుకెళ్తాడు నీకు అర్థం కాదు, ఆయనకు అర్థం ఉంది. ఆ మాట, యేసు నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగలవా? నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందేమో, కుదిరితే చేసుకో. ఎంత ఫెయిత్ అండి, ఏం ధీమా. జీసస్, రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ యువర్ కింగ్డమ్. నువ్వు క్షమించేస్తావు నాకు తెలుసు, నువ్వు స్వీకరిస్తావు తెలుసు, నాకు ఇక కిందకి వెళ్ళాలని లేదు ప్రభా. ఆ టైంలో ఒకవేళ ఆ రోమిలు వచ్చి, మిమ్మల్ని సిలువ మీద దించేస్తామంటే ఒక దొంగ దించరా అంటాడు. ఆ దొంగ, వద్దు సార్, నన్ను వదిలేండి సార్, ఆయనతో పాటు వెళ్ళిపోతాను, నాకు కిందకి రావాలని లేదు సార్, ఆయనతోనే ఉండాలని. ఏంటండి, 3 hours లోపల యేసుని చూస్తే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయితే, ఈ పుస్తకము జీవితాంతం చదువుకుంటే మనకెంత ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఐ టెల్ యూ ద ట్రూత్. ఆ పక్కన దొంగ వెయిట్ చేస్తున్నాడు, ఏమంటాడు ఆయనకు తెలిసి ఏమంటాడు, నమ్మకం ఉంది కదా. ఆయన అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట ఏంటో తెలుసా? నేడు కాదు, పరదేశం కాదు, నాతో ఉంటావు, అది ఇంపార్టెంట్. The importance is not today, the importance is not the time, the importance is not the place, the importance is the presence. నేడు నీవు నాతో ఉంటావు. అక్కడితో ఈ దొంగ ఇక మనకు కనపడ్డు. రోల్ నంబర్ 1, యేసు ప్రభు ద్వారా రక్షించబడినోడు ఎవరు అంటే దొంగ. గాస్పుల్ విన్నావా అంటే, గాస్పుల్ని చూసా. ఎంత టైం పట్టింది చూడడానికి? టైం పట్టింది. ఆయన వైపు చూడు, జస్ట్ లుక్ ఎట్ ఇట్, అబ్సల్యూట్లీ సఫిషియెంట్. అయితే ఈ దొంగ, he had a saved soul and a lost life. ఆత్మ రక్షించబడింది, లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాడు. కానీ మన లైఫ్ అట్లా కాదు. we have a saved soul. Don't waste your life. ఆత్మ రక్షించబడింది, మంచిదే, కానీ లైఫ్ వేస్ట్ చేసుకోమాక. ఈ దొంగని పరలోకంలో కలిస్తే ఎవరిని కలవరు, కలిసినా అందరూ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, ఊరికే అనుకుంటున్నాం. కలిసాం, ఒక రిగ్రెట్ ఉంటుంది. ఏంటంటే, ఇక్కడికి వచ్చేసానండి, కానీ నా లైఫ్ ఆయన కోసం బతుకున్నాను. ఈరోజు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ఎలా పుట్టింది ఈ ఆశ పౌల్లో అంటే, ఈ దొంగలు ఎలా పుట్టిందో అలానే పుట్టింది. సేమ్ ఆయన చూడు, రీడ్ అబౌట్ జీసస్, నమ్ము, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ము. He can save me to the uttermost. ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు వెళ్ళిపోయినా ఆయన క్షమించి తిరిగి తీసుకుంటాను కానీ నన్ను నమ్మి ఈరోజు ఆయన దగ్గరికి వచ్చాయి. చాలా మంది దీన్ని ఇమాజిన్ చేయడానికి, ఎట్లా స్వీకరిస్తాడో లేదో. ఓ రోజు ఒక యవనస్తుడితో నేను మాట్లాడుతూ పంచుకుంటా ఉంటే, ఆ పిల్లోడికి, యేసు ప్రభు దగ్గర రారా సరిపోతుంది అని అంటే, ఆ పిల్లోడు అంటున్నమాట, లేదంకల్ నేను చాలా చెడ్డోడిని. అరే, నువ్వు చెడ్డోడమే, నాకు క్షమిస్తాడు, రారా నాయన. లేదంకల్ మీకు తెలియదు చాలా చెడ్డోడిని. అలా ఒక గంట సేపు వాడితో వాదించిన కోపం వచ్చి, నోర్మీరా, ఆయన క్షమించే ప్రాబ్లం లేదు, నీదేంద్ర ఓవరాక్షన్, నోరు ముసుకరా అని తిట్టి. అప్పుడు రాలేదు కానీ తర్వాత వచ్చాడు వాడు, వేరే సంగతి. కానీ క్షమించడానికి ఆయనకి లేనప్పుడు మనకి ఎందుకు ఓవరాక్షన్? ఆయన అంటున్నాడు, నువ్వు ఎట్టున్నా క్షమిస్తావు. ఎందుకంటే ఆయన అట్లాంటి మనస్సు కలిగిన. ఆయన వైపు చూడు, విశ్వాసంతో అప్పగించు. నిజంగా వస్తే, యేసు నా పాపాలు క్షమించు, నన్ను కిందకి దించు, మా ఇంటికి వెళ్తా అని అడగలేవు. యేసు ఇటు నుంచి ఇక నీతోనే. దించుతావా, నీ కోసం బతికేస్తా, దించవా, నీతో వచ్చేస్తా, అంతే. దించితే నీ కోసం బతికేస్తా, దించకపోతే నీతో వస్తా.
ఆ తర్వాత జరిగింది, కొంచెం టైం అయిపోయింది, ఇక సాయంత్రం అయిపోతుంది, పండగ కాబట్టి వాళ్ళు త్వరగా ముగించేస్తే అయిపోతుంది అనుకొని చూశారు. చూస్తే వీళ్ళు ఇప్పుడప్పుడే చచ్చిపోయేటట్లేరా అని చెప్పి, సార్ త్వరగా చంపండి సార్ వీళ్ళని, మేము పండగ ఉంది సార్, మేము వెళ్ళిపోవాలి అని అన్నారు. సుత్తి తీసుకొని వచ్చారు. సుత్తి తీసుకొని వచ్చి ఒక దొంగ కాళ్ళు ఇరగొట్టారు, ఇంకో దొంగ కాళ్ళు ఇరగొట్టారు. కాళ్ళు ఇరగొడితే మొత్తం బరువు చేతుల మీద పడిపోతే ఊపిరి కష్టం అయిపోతే చచ్చిపోతారు. ఈజీగా వారాలు చచ్చిపోయాడు, నిమిషాల్లో చచ్చిపోతాడు. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చారు, నేను చచ్చిపోయినట్టున్నాడు ఆగండ్రా అని చెప్పి పక్కన బలం పొడిచారు, ఆయన చనిపోయాడు. సో యేసు ప్రభు కాళ్ళు ఇరగొట్టలేదు. ఆ దొంగ కాళ్ళు ఇరిగిపోయి ఈ దొంగ కాళ్ళు ఇరిగిపోయి డెత్ మీదకి వచ్చేస్తుంది. లాస్ట్ మూమెంట్స్, మరణం మీదకి వచ్చేస్తుంది. అర్థమైపోతుంది, ఫ్లీటింగ్ సెకండ్స్, స్లోగా బ్లడ్ కారిపోతుంది, ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా అర్థమైపోతుంది చచ్చిపోతున్నారు. ఇద్దరు దొంగల పరిస్థితి, మనోస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచిస్తాం. ఒక దొంగ ఏమో బెదురుతో భయంతో యేసు 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 అని అరుస్తున్నాడేమో. క్లోజ్ అయిపోయిందండి గేట్, క్లోజ్ అయిపోయింది, టైం లేదు, ఇక అయిపోయింది, క్లోజ్. ఇంకొక ఆయన మరణం మీదకి వస్తుంటే భౌతికంగా భయం ఉందేమో, కానీ భరోసాతో ఆయన కోసం ఉన్నాడు అనే ధైర్యంతో కళ్ళు మూస్తాడు. ఈరోజు ఇక్కడ ఎంత బతికామేమో, బాగా బతుకుతున్నామేమో, లేక చాలా సమస్యలు కూడా ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ అంత సాఫీగా నడుస్తుంది, సజావుగా నడుస్తుందేమో, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, చాలా గందరగోళంగా లైఫ్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఇక్కడ ఏమన్నా జరగని, కాళ్ళు ఇరగొట్టిని, చేతుల్లో మేకులు దించుని, కాళ్ళల్లో మేకులు దించుని, నానా రకాల అవమానాలు గుండా ప్రయాణం చేయని, ఈ దేహం చాలా బ్యాడ్ షేప్లో ఉందేమో, అవతల మాత్రం యేసు నా కోసం ఉన్నాడనే ధీమాతో వెళ్ళిపోతా వచ్చింది. శేష జీవితం ప్రభా నీతో అటువైపు ఉండడానికి యోగ్యమైన విధానంలో ఇటువైపు అవుతుంది. ఈ దొంగకి టైం లేదు బతకడానికి, నాకు టైం ఇచ్చి. ఈ దొంగ ఏదో రక్షించబడ్డాడు, హీ హ్యాడ్ ఎ సేవ్డ్ సోల్, లాస్ట్ లైఫ్, కానీ నాకు అట్లా కాదు కదా, నాకు టైం ఇచ్చావు, ఈ టైం నీ కోసం బతుకుతా. ఎంత అద్భుతమైన జీవితం జీవించిన. ఒకరోజు పురుగులకే ఆహారం. మా బీదర్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ శవాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఓ పాట పాడతారు కన్నడలో, పులకే ఆహారం ఆగుతే. ఈ శరీరం పురుగులకు ఆహారం, పురుగులకు ఆహారం, పురుగులకు ఆహారం, పురుగులకు ఆహారం. ఈ పాట పాడినప్పుడల్లా నాకు పౌలు గుర్తొస్తాడు. పౌలుని సమాధిలో పెడితే పురుగులన్నీ వచ్చుంటాయేమో అని అలా ఊహించుకుంటా. పురుగులన్నీ వచ్చుంటాయేమో. తినడం స్టార్ట్ చేసింది, ఏమి సారమే లేదురా ఈ మనిషిలో, అరే కండలే లేవేంది, ఎముకల్లో సారమే లేదేంటి. అప్పుడు ఓ క్రిస్టియన్ పురుగు అంటేదంట, రే ఈయన యేసు ప్రభు కోసం పానార్పణంగా పోయబడ్డాడు, బలమంతా అక్కడ ఇచ్చేసి కానీ వచ్చాడు ఆ సమాధికి. రే ఈయన మోకాళ్ళు వేసి మోకాల్లో ఉంటున్న సారం అంతా యేసు ప్రభుకి ఇచ్చి ఖాళీ మోకాలు మనకి ఇచ్చాడు రా. రే ఈయన ఎముకల్లో ఉంటున్న బలం అంతా ఆయనకు వాడి రాళ్లతో కొట్టబడి ఇరగొట్టుకొని వచ్చాడు రా మన దగ్గరికి. ఈయన మెదడు ఆయన గురించి, సంఘం గురించి ఆలోచించి ఖాళీ మెదడు తెచ్చాడు రా మనకి. పౌలు దేహం తింటూ బహుశా పురుగులు అనుకుంటున్నాయేమో, ఇంత ఖాళీగా సమాధికి వచ్చినోడు నువ్వే సార్, అందరూ ఫుల్గా వస్తారు. ఏం లైఫ్ కదండి. ఎటు ఈ బతుకు ఆయన దగ్గరికి వెళ్ళేదే. ఈ శేష జీవితం ప్రభా, పురుగులు తినేటప్పుడు ఏమి ఉండకూడదు ప్రభా, మొత్తం నీ కోసం ఖర్చు అయిపోతుంది. ఈ దొంగకు లేదా అవకాశం, మనకు మొత్తం ఖర్చు అయిపోతుంది. టోటలీ స్పెండ్ ఫర్ ద కింగ్డమ్, టోటలీ ఎక్స్పెండెడ్ ఫర్ ద కింగ్డమ్, టోటల్గా రాజ్యం కొరకు ఖర్చు అయిపోయారు. ఏం లైఫ్ అండి. నా శక్తి వాడేసా, నా వరం వాడేసా, నా తలాంత్ వాడేసా, నా టైం వాడేసా, నా ఫ్యామిలీని వాడేసా, నా కార్ వాడేసా, నా డబ్బులు వాడేసా, నా చదువు వాడేసా, మొత్తం నీకోసం వాడేశాను. ఎంత ధైర్యంగా అంటాను కదా, జీసస్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఏం వాడినోడే ఇంత ధీమాతో అడిగితే ఆయన కోసం మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తాను. కన్ను మూసుకుందామా ఒక నిమిషం.
కూర్చున్న మనం ఒకసారి ఆ సిలువ వైపు చూడగలవా? Can you look at the cross? సిలువ వేయబడిన యేసు. జీసస్ అని పిలిస్తే పలికాడట దొంగకి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే సరే అన్నాడంట. రాజ్యంలో ఎక్కడ ఉండడం కాదు కానీ నాతోనే ఉంటావని తీసుకుని వెళ్ళాడట. ఇంత అద్భుతమైన యేసు. ఈరోజు నీ ప్రశ్న ఏంటి? నీ ప్రశ్న ఏంటి? నాకెందుకు అనే ప్రశ్నతో వచ్చి కూర్చున్నావా? ఈ దొంగ ఆన్సర్ ఇస్తున్నాడుగా. ఆర్ బెస్ట్ డేస్ ఆర్ వర్త్ హాటెస్ట్ హెల్త్. మన అతి శ్రేష్టమైన దినము కూడా భయంకరమైన నరకానికి యోగ్యమైన దినాలు. నేను యోగ్యుడినే ప్రభా, ఏం జరిగినా నేను యోగ్యుడినే. నేను నీకు భయపడతాను ప్రభా. ప్రభా, నీలో ఏ పొరపాటు లేదు, అయినా నా కోసం ఇంత చేసి. దొంగకి నీ కోసం చనిపోయే అవకాశం ఉండింది కానీ నీ కోసం బతికే అవకాశం లేదు. నాకైతే నీ కొరకు బతికే అవకాశం ఉంది, నీ కొరకు చనిపోయే అవకాశం ఉంది. నేను చనిపోయిన తర్వాత పురుగుకేం మిగలకూడదు ప్రభు.